హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవత అమృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం త్వతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా గదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంతా రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం శ్రీమద్ భాగవతంలో పంచమ స్కందంలో మనము ఈ యొక్క భౌతిక ప్రపంచం యొక్క వర్ణనము, అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క వర్ణనం గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాము. సో ఇక్కడ స్క్రీన్ కనబడుతుందండి ఇప్పుడు? కనిపిస్తుంది. సో నిన్న మనం చెప్పుకున్నాం కదా, సూర్యుడు ఏ పర్వతం మీద తిరుగుతూ ఉంటాడు? ఆయన మానసోత్తర పర్వతం పైన ఆయన తిరుగుతూ ఉంటారనమాట. ఆ సూర్యుడి యొక్క రథం లోపల ఎంతెంత పరిమాణం ఉంటుందని చెప్పేసి దాని గురించి అంతా కూడా మనం చర్చించుకున్నాం. చాలా పెద్దగా ఉంటుంది. సూర్యుడి రథానికి ఎన్ని గుర్రాలు ఉంటాయి? 7 గుర్రాలు. సూర్యుడి రథానికి రథసారథి ఎవరు? అరుణుడు ఎటేపు చూస్తూ ఉంటాడు? ఆయన ముందు గుర్రాలని డ్రైవ్ చేస్తూ ఉన్నా సరే ఎడం వైపు సూర్య భగవాన్ని చూస్తూ ఉంటారు. సో అక్కడ మొత్తము సూర్య భగవానుడికి ముందు కొంతమంది మహర్షులు అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? ఆయనకి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళు? గంధర్వులు,
సప్త ఋషులు. కాదు ప్రభుజీ, సప్త నిన్న ఒక పేరు చెప్పారు 60,000 మంది ఉంటారు, అంగుష్ట ఋషులు. మాత్రం ఉంటారు. వాల్మీకిలో ఏదో అన్నారు. ఋషికులు వాలకిల్యాస్, వాలకిల్యాస్ అని వాలికిలియస్. ఎస్, వాలికిలియస్. వాలకిల్యాస్. సో అక్కడే మళ్ళీ గంధర్వులు ఉంటారు, ఋషులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? సూర్య భగవానుడిని ప్రార్థిస్తూ ఉంటారన్నమాట. సో ఆ తర్వాత మనం చెప్పుకున్నాం సూర్యుడు తిరుగుతూ ఉంటారు అని చెప్పుకున్నాం. ఒక గానుగ ఎద్దు ఎలా అయితే కనుక ఆ మోడల్ ఉంటుంది కదా, అలాగే సూర్యుడు తిరుగుతూ ఉంటారు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. సో ఎలా తిరుగుతూ ఉంటారు సూర్యుడు అంటే కనుక ఒక పర్టికులర్ పొజిషన్ లో సూర్యుడు ఇలా ఉంటారు. సో ఇక్కడ మేరు పర్వతం కనబడుతుంది కదా మనకి, సుమేరు పర్వతం కనబడుతుంది. అది భూమండలానికి మధ్యలో ఉంది. సో మనం చెప్పుకున్నాం కదా సూర్యుడి యొక్క ఏకచక్ర రథం. ఆయన రథానికి ఒకే ఒక వీల్ ఉంటుంది, ఒకే ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రం ఎక్కడ ఉంది? ఇక్కడ సన్ అని చెప్పి చూపించారు కదా, అక్కడ ఉంటుంది అనమాట ఆ చక్రం. సో ఆ చక్రం ఎక్కడ తిరుగుతూ ఉంటుంది? అది మానసోత్తర పర్వతం పైన తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటుంది అని అంటే కనుక ఆ పర్వతాన్ని మీద నడవదు, అది పర్వతానికి పైన కరెక్ట్ గా, అంటే మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది, కానీ పైనుంచి చూస్తే, పక్క నుంచి చూస్తే దాని మీదే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ రెండిట్లకి మధ్యలో గ్యాప్ ఎంత? 0.1 మిలియన్ యోజనాస్, అంటే కనుక 1,00,000 యోజనాలు. 0.1 మిలియన్ అంటే కనుక 1,00,000 యోజనాలు అనమాట. సో అంత పైన 1,00,000 యోజనాలు అంటే కనుక 8 లక్షల మైళ్ళు. సో 8 లక్షల మైళ్ళు మళ్ళీ 13 లక్షల కిలోమీటర్లకు పైన ఆ మానసోత్తర పర్వతం మీద ఆయన తిరుగుతూ ఉంటాడు ఆయన. సో నిన్న మనం చెప్పుకున్నాం కదా, ధ్రువ మహారాజు ఏం చేస్తూ ఉంటారు? ఆయన ధ్రువలోకంలో కూర్చుని గాలితోటి తయారు చేయబడినటువంటి ప్రవాహ అనేటువంటి తాళ్ళు ఉంటాయి, 2 తాళ్ళు మనం చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఒక తాడు ఇలా కనబడుతుంది, డైరెక్ట్ గా ధ్రువలోకం నుంచి సూర్యుడికి కనబడుతుంది కదా, అది ఒక ప్రవాహ, ఒక తాడు. అది రెండవ తాడు ఎలా ఉంటుంది మనకి? ధ్రువలోకం నుంచి ఇలా యాక్సిస్ 2కి వచ్చి యాక్సిస్ 1కి వస్తుంది అనమాట. యాక్సిస్ 2, యాక్సిస్ 1 కనబడుతుంది కదా, ఇది రెండో తాడు అనమాట. సో ఈ 2 తాళ్లతోటి సూర్యుడు ఏంటంటే ఆయన చుట్టూరు తిరుగుతూ ఉంటాడు ఆయన. కానీ ఆ సూర్యుడు మనం చెప్పుకున్నాం కదా, ఉత్తరాయణం అయితే కనుక పైకి వెళ్తాడు, దక్షిణాయనం అయితే కనుక కిందకు వస్తాడు అని చెప్పి చెప్పుకున్నాం కదా మనము. సో ఆ ఉత్తరాయణం పైకి వచ్చేటప్పుడు ఏం చేస్తారు అంటే కనుక ధ్రువ ఈ తాడు డాటెడ్ లైన్ లో కనబడుతుంది కదా, ఆ తాడుని, అదే విధంగా యాక్సిస్ 2, యాక్సిస్ 1 ఉన్నాయి కదా, ఆ తాడు యాక్సిస్ 2, యాక్సిస్ 1 ఒకటే తాడు. అది ఆ రెండింటిని కూడా ఆయన ఏం చేస్తాడు? పైకి లాగుతాడు. పైకి లాగినప్పుడు ఏమవుతుంది? సూర్యుడు పైకి వస్తాడు, కొంచెం లోపలికి కూడా వస్తాడు ఆయన. ఎగ్జాక్ట్ గా ఆయన మానసోత్తర పర్వతం ఎక్కడుంది? మానసోత్తర పర్వతం ఏ ద్వీపానికి మధ్యలో ఉంది? పుష్కర ద్వీపానికి మధ్యలో ఉందన్నమాట. కానీ ఏమవుతుంది? మానసోత్తర పర్వతం మీద యావరేజ్ లో అలా ఉంటుంది. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి బాగా, అంటే ఉత్తరాయణానికి బాగా ఎడ్జ్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అంటే కనుక కొంచెం లోపలికి వస్తుంది. ఆ లోపలికి వచ్చినప్పుడు అక్కడ మనం చెప్పుకున్నాం కదా, మంచినీటి సముద్రము పుష్కర ద్వీపానికి పైన ఉంటుంది, లోపల మళ్ళీ ఇంకొక సముద్రం ఉంటుంది కదా, పాల సముద్రం. అది స్వీట్ డ్రింకింగ్ వాటర్ కి లోపల యోగర్ట్ ఓషన్ ఉంటుంది కదా పుష్కర ద్వీపానికి. సో పెరుగు ద్వీపం ఉంటుంది, పెరుగు సముద్రం ఉంటుంది కదా, కొంచెం దాని లోపల కూడా సూర్యుడు వస్తారనమాట. సో పైకి కూడా వెళ్తారు సూర్యుడు, కొంచెం లోపలికి కూడా వస్తారు. ఇదంతా ఎలా తిరుగుతారైనా ఇలాగా గుండ్రంగా తిరుగుతారు, మొత్తం తిరుగుతూనే ఉంటారు. సూర్యుడు ఒక్కసారి, నిన్న మనం చెప్పుకున్నాం కదా, మొత్తం 4 డైరెక్షన్స్ లో కూడా 4 దేవతలకి 4 సిటీస్ ఉన్నాయి. సో ఎవరికైనా పేర్లు గుర్తున్నాయా? ఇంద్రుడు ఉన్నాయి ప్రభుజీ. చెప్పండి. ఇంద్రుడు ఏంటి? ఆయన పేరేంటి? దేవయాని దక్షిణ వైపున యమపురి అని సంయమని అనేది, ఉత్తరం వైపున విభావరి చంద్రుడిపురం, పశ్చిమమున వర్ణుడు నిమ్లోచని వైపున కలదు ప్రభుజీ. ఓకే. చంద్రుడిపురం. సో ఉత్తరం వైపున చంద్రుడిది విభావరి.
సో మొత్తం 4 సిటీస్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే కనుక ఇంద్రుడి యొక్క సిటీ నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఇంద్రుడి సిటీకి వచ్చేసరికి ఏమవుతుంది, ఎంతసేపు పడుతుంది సూర్యుడికి? ఒక రోజు ఒక రోజు అంటే ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటలు. నేను ఘటిక అని చెప్పేసి ఒక ప్రశ్న పెట్టుకున్నాం కదా, ఘటిక అంటే కనుక 24 నిమిషాలు అన్నమాట. ఒక ఘటిక అంటే కనుక అది మనకి 24 నిమిషాలు వస్తుంది అనమాట. సో అలాగా సూర్యుడు ఉత్తరాయణం వైపు వెళ్ళడానికి 180 చుట్లు తిరుగుతాడు ఆయన. అంటే కనుక 6 నెలలు అవుతుంది. మళ్ళీ దక్షిణాయనంలో మళ్ళీ పైనుంచి కిందకి రావడానికి మళ్ళీ 180 చుట్లు తిరుగుతాడు ఆయన. అప్పుడు మళ్ళీ దక్షిణాయనం చివరికి వస్తుంది అనమాట. సో ఈ విధంగా సూర్యుడు తిరుగుతూ ఉంటాడు అనమాట. సూర్యుడు యొక్క మూమెంట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనము మిగతా గ్రహాల యొక్క మూమెంట్స్ ఎలా ఉంటుంది, సో మనం చెప్పుకున్నాం. ఈ యొక్క భూమండలం కూడా ఇలాగా దాని గురించి మనకు వస్తుందిలేండి డిస్క్రిప్షన్ మళ్ళీ. సో సూర్యుడు మూమెంట్స్ తెలిసింది మనకి ఇప్పుడు. సో అలాగే మనకి కాలచక్రం కూడా తిరుగుతూ ఉంటుంది. కాలచక్రం ఏమిటి, మిగతా గ్రహాలన్నీ ఎలా తిరుగుతాయి అనేటువంటిది మనకి ఈ యొక్క 22వ అధ్యాయంలో వస్తుందన్నమాట. గ్రహమండలం గురించి వస్తుందన్నమాట. సో అంతరిక్షం అని చెప్పి చెప్పుకున్నాం కదా మనము. అంతరిక్షం అంటే కనుక మధ్యలో ఉండేటువంటి రొటేటింగ్ పార్ట్ అన్నమాట. పైన ఉండేటువంటి స్టేషనరీ పార్ట్స్, స్థిరంగా ఉండేటివి 2, సో మధ్యలో ఉండేటువంటి రొటేటింగ్ పార్ట్ అంతరిక్షము. దాంట్లోనే గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, అదేవిధంగా మిగతా నక్షత్రాలు, రాసులు అన్ని ఇందులోనే ఉంటాయన్నమాట. సో కాబట్టి మనం ఈ యొక్క గ్రహమండలం గురించి చదువుకోవడానికి వెళ్ళిపోదాము. సో జయలక్ష్మి మాతాజీ, మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. మంజుల మాతాజీ మీరు 3వ పారాగ్రాఫ్ చదవండి. ప్రభుజీ నాకు ఈ రోజున అవకాశం ఇవ్వండి ప్రభుజీ, నిన్న చదవలేదు. హరే కృష్ణ. మేము కూడా ఎవరం చదవలేదు ప్రభుజీ నిన్న. ఇది కొంచెం నేను చెప్పాను కదండి, మనం తక్కువ శ్లోకాలు తీసుకుందాము. ఎందుకంటే కనుక క్వాలిటీ ఇంపార్టెంట్. సో అందరికి రాకపోవచ్చు అవకాశము. క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే స్లోగా వెళ్తున్నాం, ఎందుకంటే సబ్జెక్టు అర్థం అవుతుంది కదా, టఫ్ గా ఉంటుంది ఇది. సో నాకు కూడా అర్థం చేసుకోవడానికి, అసలు ఈ టైం వీల్ అంటే అర్థం చేసుకోవడానికి నాకు చాలా సేపు పట్టింది. సో చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను. సో స్లోగా వెళ్తాము, అందరికి రాకపోవచ్చు అవకాశం, ఏమనుకోవద్దు. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు. ఈ అధ్యాయమున గ్రహమండలము వర్ణితమైనది. ఇంద్రాది గ్రహంలో గమనము అనుసరించి విశ్వవాసులకు శుభాశుభ స్థితిగతులు కలుగుచుండును. అది ఏ నక్షత్ర ప్రభావం అని చెప్పబడినది. సమస్త విశ్వకలాపములను ముఖ్యముగా ఉష్ణము, వెలుతురు, ఋతు మార్పులు వంటి వానిని నియంత్రించు సూర్యదేవుడు నారాయణుని అంశముగా భావింపబడినాడు. జుస్వామ వేదమునకు జుస్వామ వేదములకు ప్రాతినిధ్యము వహించేడి కారణమున అతడు నారాయణ స్వరూపముగా త్రయీమయానిగా తెలియబడినాడు. అందువలన అతడు కొన్ని మార్లు సూర్యనారాయణుడనియు పిలువబడును. సూర్యదేవుడు 12 విభాగములలోకి విస్తరించి 6 ఋతు మార్పులను, శీతోష్ణ వర్షాదులను కలగజేయును. వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించిన యోగులు కార్యకర్మతులు, రతులు, హఠయోగము, అష్టాంగ యోగము మరియు అగ్నిహోత్రాది కర్మలచే స్వయ లాభార్థము సూర్యనారాయణుని అర్పించదు. అట్టి సూర్యనారాయణ సదా దేవదేవుడగు నారాయణుని సన్నిధ్యానము నందుండును. అంతరిక్షమున భూలోక వర్ణలోకములో నడుమ స్థితుడై సూర్యుడు 12 రాసులను గూడిన జ్యోతిష్చక్రమున చరించుచు తానున్న రాశి నామమును అనుసరించి వివిధ నామములకు గ్రహించుచుండను. చంద్రునికి ప్రతి మాసమును 2 పక్షములుగా విభజింపబడినది. అదే విధముగా సౌరమానము అనుసరించి సూర్యుడు ఒక రాశి అందుండేడి కాలము 1 మాసముతో సమానం. 2 మాసములు 1 ఋతువు. 1 సంవత్సరమును అట్టి మాసములు 12 కలవు. సమస్తాకాశమును 2 భాగములుగా విభజింపబడి ఒక్కొక్కటి సూర్యుడు 6 మాసములలో ప్రయాణించుచు మార్గమును ఆయనము సూచించును. సూర్యుడు కొన్ని మార్లు మందముగాను, కొన్ని మార్లు శీఘ్రముగాను,
కొన్ని మార్లు సమానముగాను చర్చించుచుండును. ఈ ప్రకారము అతడు మర్త్య ఆకాశములను కూడిన ముల్లోకములందు చర్చించును. పండితులు ఆ చక్రమునే సంవత్సరము, పరిసంవత్సరము, ఇడా సంవత్సరము, అను సంవత్సరము, వత్సరమును నామములతో పిలుతురు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. పేర్లు సూర్యునికి 1,00,000 యోజనముల పైన చంద్రగ్రహం ఉన్నది. స్వర్గలోకము పితృలోకము లందరి దివారాత్రములు చంద్రుని వృద్ధి క్షయముల అనుసరించి ఉండును. చంద్రునికి 2,00,000 యోజనముల పైన కొన్ని నక్షత్రములు కలవు. వానిపైననే శుక్రగ్రహం ఉన్నది. శుక్రగ్రహమునకు 2,00,000 యోజనముల పైన బుధగ్రహం ఉన్నది. కొన్ని మార్లు శుభకరము ఒకప్పుడు అశుభకరము అగుచుండును. ఇక బుధగ్రహమునకు 2,00,000 యోజనముల పైన అంగారక గ్రహం కలదు. అది దాదాపు ఎల్లప్పుడూ అశుభప్రదమే అయ్యుండును. అంగారకుని మరి 2,00,000 యోజనముల పైన బృహస్పతి గ్రహము కలదు. యోగ్యులకు బ్రాహ్మణులకు ఈ గ్రహము ఎల్లప్పుడూ శుభదాయకమే అయ్యుండును. బృహస్పతి పైన పరమ అశుభమగు శనిగ్రహం ఉన్నది. శనిగ్రహం పైన సప్తర్షి మండలము కలదు. విశ్వ కళ్యాణము గూర్చి సదా తలపోసేడి సప్తర్షులు దాని అందు వసించుచుందురు. ఈ విశ్వమునందు విష్ణు పాదమైన ధ్రువలోకమునకు ఆ సప్తర్షి మండలము ప్రదక్షిణము చేయుచుండును. హరే కృష్ణ. సో మనము మొదటి శ్లోకం చూద్దాము. రాజోవాచ యదే తద్భగవతా ఆదిత్యస్య మేరుం ధ్రువం చ ప్రదక్షిణేన పరిక్రామతో రాశీనామభిముఖం ప్రచలితం చాప్రదక్షిణం భగవతోపవర్ణితామాముష్య వయం కథామను మీమీ మహతి. శశికళ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఇట్లు ప్రశ్నించను. దేవ, పరమశక్తిశాలియగు సూర్యదేవుడు ధ్రువలోకమును సుమేరు పర్వతమును కుడి ప్రక్కన ఉంచుకొని ధ్రువలోకమునకు ప్రదర్శనము చేయునన్నది సత్యము నీవు ఇదివరకే ధ్రువపరిచితి. కానీ అదే సమయంలో సూర్యుడు వివిధ రాసులకు అభిముఖుడై సుమేరు పర్వతమును ధ్రువలోకమును ఎడమ ప్రక్కన ఉంచుకొను. ఆ రెండింటిని ఒకే మారు కుడి ఎడమల ఎందు కలిగి సూర్యదేవుడు చను అన్నది విషయంను మనం ఎట్లు అంగీకరింపగలము? ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనం ఏం చెప్పుకున్నాం? మనము సూర్యుడు తిరుగుతూ ఉన్నారు, గుండ్రంగా తిరుగుతూ ఉన్నారు అని చెప్పి మనం చెప్పుకున్నాం. తిరుగుతున్నప్పుడు 2 రకాలైనటువంటి మూమెంట్స్ ఉంటాయన్నమాట. ఒకటి, గడియారంలో ముళ్ళు ఎలా తిరుగుతాయో అలా తిరిగితే కనుక దాన్ని ఏమంటారు? క్లాక్ వైజ్ అంటారు. అలా కాకుండా గడియారంలో ముళ్ళు తిరిగేదానికి వ్యతిరేకంగా తిరిగితే కనుక దాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటారు. అపసవ్య దిశ. దాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటారు అనమాట. సో ఇప్పుడు క్లాక్ వైజ్ లో తిరుగుతున్నారు అనుకోండి సూర్యుడు, మనం చెప్పుకున్నాం సూర్యుడికి క్లాక్ వైజ్ లో తిరుగుతుంటే, ఎందుకంటే కనుక సుమేరు పర్వతం మధ్యలో ఉంది. ఇప్పుడే మనం చూసుకున్నాం కదా, ఇక్కడ డయాగ్రామ్ ఇంకోసారి చూపిస్తాను. సూర్యుడు క్లాక్ వైజ్ లో తిరుగుతూ ఉంటే కనుక ఏమవుతుంది? ఆయన సుమేరు పర్వతము ధ్రువలోకము 2 ఒకదానికి ఒకటి పైన ఉంటాయి, వెర్టికల్ గా చాలా దూరం ఉంటుంది ఆ రెండింటికి మధ్యలోను, బట్ ఒకదాని పైన ఒకటి ఉంటాయి అన్నమాట. సో క్లాక్ వైజ్ లో అంటే కనుక గడియారం తిరుగుతున్నట్లు తిరిగితే కనుక సూర్యుడికి ఈ యొక్క సుమేరు పర్వతము ధ్రువలోకము ఎక్కడ ఉంటాయి? కుడివైపు ఉంటాయి, ఎడమవైపు ఉంటాయి? ఎడం ప్రక్క. ఇప్పుడు మీరు గడియారంలో ముళ్ళు ఎలా తిరుగుతున్నాయో అలాగే ఆ మధ్యలో ముళ్ళు పట్టుకునే సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ గడియారం తిరుగుతున్నట్లు తిరుగుతుంటే ఆ గడియారానికి అది కుడివైపు ఉంటుందా సెంటర్, ఎడం వైపు ఉంటుందా? కుడివైపు ఉంటుంది ప్రభుజీ. కుడివైపు. గడియారం తిరుగుతున్నట్లు తిరిగితే కనుక సెంటర్ కుడివైపులో ఉంటుంది. అదే గడియారం ఆపోజిట్ లో తిరుగుతుంది అనుకోండి, అప్పుడు గడియారం ఆపోజిట్ లో తిరిగితే కనుక ఎక్కడ ఉంటాయి? ఎడం వైపున ఉంటాయి. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ ఏం ప్రశ్న వేస్తున్నారు అని అంటే కనుక,
ఇప్పుడు గడియారం ముళ్ళులాగా సూర్యుడు తిరిగితే కనుక కుడివైపున ఈ యొక్క ధ్రువ నక్షత్రము మేరు పర్వతం ఉంటాయి. అలా కాకుండా గడియారానికి ఆపోజిట్ లో తిరుగుతూ ఉంటే కనుక ఎడమ వైపున ఈ యొక్క ధ్రువ నక్షత్రము మేరు పర్వతము ఉంటాయి. ఇది అర్థమైందా మీకు? మళ్ళీ ఒకసారి చెప్పండి ప్రభు. ఎడమ వైపు అయితే ధ్రువ నక్షత్రం, అది అర్థమైంది. కుడి వైపు చెప్పండి ఒకసారి. ఇప్పుడు గడియారం తిరుగుతున్నట్లే తిరుగుతూ ఉందనుకుందాం మనం సూర్యుడు. ఉమ్. అప్పుడు మనకి సెంటర్ ఎక్కడ ఉంటుంది? సెంటర్ అంటే కనుక సెంటర్ లో ఉన్న మేరు పర్వతము ధ్రువలోకం ఎక్కడ ఉంటుంది? గడియారం తిరుగుతున్నట్లు తిరిగితే కనుక ఇక సూర్యుడికి ధ్రువలోకం ఎక్కడ ఉంటుంది? రైట్ సైడ్ ఉంటుంది. కుడి పక్కన ఉంటుంది. సో అలా కాకుండా గడియారం తిరుగుతున్నట్లు కాకుండా మరి ఆపోజిట్ గా రివర్స్ లో తిరుగుతున్నారు, అది ఎడమ యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతున్నారు. ఎడమ వైపు. అప్పుడు ఎక్కడ ఉంటారు? సూర్యుడికి ధ్రువలోకము సుమేరు పర్వతం ఎక్కడ ఉంటారు? ఎడమ వైపు ఉంటారు. లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది అర్థమైంది కదా? అందరికి ఓకేనా? yes, అందరికి ప్రభుజీ. ఓకేనా? ఇది ఓకే ఓకే ప్రభుజీ. ఇది అర్థమైంది కదా? ఎస్ ప్రభుజీ. ఓకే. క్లాక్ వైజ్ లో తిరిగితే కనుక సూర్యుడికి కుడివైపున ఉంటారు, యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగితే కనుక ఎడమ వైపున ఉంటారు. ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఏం ప్రశ్న వేశారో చూద్దాం. సూర్యుడు ధ్రువలోకమును సుమేరు పర్వతమును కుడి పక్కన ఉంచుకొని ధ్రువలోకమునకు ప్రదక్షిణము చేయుననేది సత్యము నీవు ఇదివరకే ధ్రువపరిచితివి. అంటే కనుక దీని ప్రకారం ఏంటి? సూర్యుడు ఎలా తిరుగుతున్నాడు? క్లాక్ వైజ్ లో తిరుగుతున్నాడా, యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతున్నాడా? క్లాక్ వైజ్ ప్రభు. క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ లో తిరుగుతున్నారు. కానీ ఏమన్నారు అని అంటే కనుక ఇక్కడ మళ్ళీ సెకండ్ సెంటెన్స్ చూడండి. అదే సమయమున సూర్యుడు వివిధ రాసులకు అభిముఖుడై సుమేరు పర్వతమును ధ్రువలోకమును ఎడమ పక్కన ఉంచుకొనును. సో రెండింటిని ఒకే మారు కుడి ఎడమల యందును కలిగి సూర్యదేవుడు చనుడనేది విషయము. చనుడనుడి అంటే కనుక తిరగటం అన్నమాట. విషయమును మనం ఎట్లు అంగీకరింపగలము? ప్రశ్న అర్థమైందా మీకు ఇప్పుడు? అర్థం. ఒకే సమయంలో ఎలాగా కుడి సూర్యుడు క్లాక్ వైజ్ లో తిరిగితే కనుక ధ్రువ నక్షత్రం ఎక్కడ ఉండాలి? కుడి వైపున ఉండాలి. యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగితే కనుక ఎడమ వైపున ఉండాలి. ఎడమ అవును. పక్కన ఉండాలి. కానీ మరి రెండు రెండు ఒకే కానీ మరి రెండు ఎలా కూడా ఉంటుంది? జరుగుతున్నాయి ఇక్కడ. రెండు తిరుగుతుంది. సో మరి అది కరెక్టా కదా? కరెక్టే. ఎలాగా? రెండు ఒకే మరి ఎలా జరుగుతున్నాయి? నిజమే. ఆయన తిరిగితే కనుక క్లాక్ వైజ్ లో తిరగాలి, లేక యాంటీ క్లాక్ వైజ్ లో తిరగాలి. మరి రెండు జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి? ప్రభు అలాగా. అవి సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ వెళ్తాడు. సూర్యుడు తన చుట్టూ తను తిరగడు. అది అపో మాట్లాడి అది మనకి సైన్స్ లో అలా భూమి చెప్తారు. తిరుగుతుంది ప్రభుజీ. భూమి అసలు తిరగదు. భూమి ఫిక్స్డ్ గా ఉంటుంది. భూమి ఫిక్స్. సుమేరు పర్వతం ఫిక్స్ కదా? సుమేరు పర్వతం ఫిక్స్ అంటే జంబూ ద్వీపం ఫిక్స్. జంబూ ద్వీపం ఫిక్స్ అంటే కనుక మనం ఉన్న భూమి కూడా ఫిక్స్. భారతవర్షం కూడా ఫిక్స్. ధ్రువ మహారాజు తాళ్లతోటి లాగుతా ఉంటారు కదా లాగుతూ ఉంటారు. ఆ లాగుతున్నప్పుడు అందువల్ల- మూమెంట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఆయన సర్క్యులర్ మూమెంట్ లో ఏం తేడా ఉండదు. ఆయన సర్క్యులర్ మూమెంట్ లో రేడియస్ తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, హైట్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కానీ సర్క్యులర్ గానే తిరుగుతారు ఎప్పుడు. అప్పుడు ఎలా రెండు ఎట్ ఎ టైం జరుగుతుంది ప్రభుజీ? జరగదు కదా. సో అదే ప్రశ్న మనకి ఇక్కడ పరీక్షిత్ మహారాజు ప్రశ్నించారనమాట. సో దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటే కనుక ఇక్కడ కొన్ని ఎనాలజీస్ చెప్పారు. సో నేను ఒక కాన్సెప్ట్ చెప్పి ముగిస్తాను. రేపు మళ్ళీ మనం ఇక్కడ డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. ఆ కాన్సెప్ట్ ఏంటంటే శ్రద్ధగా వినండి అందరూ కూడా. దయచేసి ఎవరో మధ్యలో మాట్లాడద్దు. అందరూ మ్యూట్ లో ఉండండి ప్లీజ్. ఓకే. సో ఇప్పుడు మనము ట్రైన్ లో వెళ్తున్నాం. ఇప్పుడు మనం ట్రైన్ లో వెళ్తున్నాం అనుకోండి. ప్లాట్ఫామ్ మీద ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏంటంటే కనుక ట్రైన్ వెళ్ళిపోతుంటే కనుక ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వ్యక్తికి ట్రైన్ ఎటేపు వెళ్తున్నట్టు కనిపిస్తుంది? ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా? ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అవును ప్రభుజీ, ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే. ఆ తర్వాత ట్రైన్ లో ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు? ప్లాట్ఫామ్ ను చూస్తున్నాడు. చూస్తుంటే కనుక వాడికి ఏమనిపిస్తుంది? ఆ ప్లాట్ఫామ్ వెళ్ళిపోతున్నట్టు ఎడమ పక్క అనిపిస్తుంది. వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎడం పక్క కాదు, వెనక్కి వెళ్తున్నట్టు వెనక్కి అనిపిస్తుంది. వెళ్ళిపోతున్నట్టు వెనక్కి వెళ్తున్నట్టు. సరే. వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. నేల మీద ఉన్నవాడు వాడికి ఎలా అనిపిస్తుంది? ప్లాట్ఫామ్ మీద ఉన్నవాడికి ముందుకు వెళ్తున్నట్టు. ఆ ట్రైన్ ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది.
ట్రైన్ లో అవును. కూర్చున్న వాడికి ఆ ప్లాట్ఫామ్ వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అవును ఇది ప్రభుజీ. అర్థమైంది కదా. అర్థమైంది. ఆ తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుంది, ట్రైన్ వెళ్తుంది, ట్రైన్ పక్కనే మనకు రోడ్డు కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. అవును ఆ రోడ్ లో మనకి బస్సులు అవి వెళ్తూ ఉంటాయి. ఓకే, అవును అవును ప్రభుజీ. బస్సులు అవి కూడా వెళ్తూ ఉంటాయి. అప్పుడు మనం చూసాం అనుకోండి, ట్రైన్ స్పీడ్ ఎక్కువ ఉంది, బస్సు స్పీడ్ తక్కువ ఉంది. అప్పుడు బస్సు ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుందా, వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుందా? వెనక్కి వెళ్తున్నట్టు. వెనక్కి వెళ్తున్నట్టే ఉంటుంది ప్రభుజీ, ఎందుకంటే ట్రైన్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది ఫాస్ట్ కదా. వెళ్ళేటప్పుడు బస్సు సో అది వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ నిజంగా ఆ బస్సు వెనక్కి వెళ్తుందా? వెళ్తుంది ప్రేమ. ఆ బస్సు ముందుకే వెళ్తుంది కదా. ముందుకే వెళ్తుంది. కానీ ట్రైన్ లో కూర్చుని చూసేవాడికి అది వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా. అవును ప్రభుజీ. ఇంకొక ఎగ్జాంపుల్, ట్రైన్ ముందుకు వెళ్తోంది. ట్రైన్ ఏంటంటే ప్యాసింజర్ ట్రైన్ అది. ఓకే, ఆ బస్సు ఏమిటంటే కనుక ఎక్స్ప్రెస్ బస్ అది. అది ట్రైన్ కన్నా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. అప్పుడు ట్రైన్ లో కూర్చున్న వాడికి ఏమనిపిస్తుంది? ముందుకెళ్తున్నట్టే ఉంటది. ట్రైన్ ఆ బస్సు ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆ బస్సు స్లో అయితే కనుక బస్సు వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ అప్లికబుల్ ఇక్కడ కూడా. ఇంకా దానికి ఇంకొక మోషన్ కూడా ఉంది. అదేంటంటే కనుక జస్ట్ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాము. సో ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు? ట్రైన్, బస్సు, ప్లాట్ఫామ్, ముందుకెళ్ళడం, వెనక్కి వెళ్ళడం, ఇది అర్థమైంది కదా. అర్థమైంది. సో మనకి ఒక్క నిమిషం, ఈ పిక్చర్స్ గ్రూప్ లో పెట్టండి ప్రభుజీ. ఓకే మాతాజీ, ఒక్క నిమిషం ఇంకో పిక్చర్ ఓపెన్ చేస్తున్నా. కనబడుతుంది ఈ పిక్చర్? కనిపిస్తుంది ప్రభుజీ. కనిపిస్తుంది ప్రభుజీ. సో ఇదే మనకి టైం వీల్ అన్నమాట, కాలచక్రం. ఇది కాలచక్రం అన్నమాట. ఈ కాలచక్రము ఒక పర్టికులర్ స్పీడ్ లో తిరుగుతూ ఉంటుంది. ట్రైన్ నుంచే మనం ప్రతిదీ రిఫరెన్స్ తీసుకుంటున్నాం కదా, ట్రైన్ నుంచే రిఫరెన్స్ కదా మనకి అంతా కూడాను. సో ఇది ఒక పర్టికులర్ స్పీడ్ లో తిరుగుతూ ఉంటుంది కాలచక్రం. ఈ కాలచక్రం ఏంటి, రాసులు ఏంటి అని చెప్పి మళ్ళీ తర్వాత వస్తుంది మనకి ఎక్స్ప్లెనేషన్. ప్రస్తుతానికి ఇంత మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. కాలచక్రం కూడా ఎలా తిరుగుతుంది? క్లాక్ వైజ్ లో తిరుగుతుంది ఎప్పుడును. కాలచక్రం ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ లో ఒక పర్టికులర్ స్పీడ్ లో తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు కూడా ఒక పర్టికులర్ స్పీడ్ లో తిరుగుతూ ఉంటాడు. ఆయన కూడా క్లాక్ వైజ్ లోనే తిరుగుతూ ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. ఎలా అయితే కనుక ట్రైన్ కూడా ముందుకు వెళ్తుంది, బస్సు కూడా ముందుకే వెళ్తుంది. వెనక్కి వెళ్ళట్లేదు బస్సు, రివర్స్ గేర్ లో, రెండు ముందుకే వెళ్తున్నాయి. కానీ ఏంటంటే ట్రైన్ స్పీడ్ జనరల్ గా ఎక్కువ ఉంటుంది, అలాగే కాలచక్రం స్పీడ్ ఎక్కువ. కాలచక్రం స్పీడు ఎక్కువగా ఉంటుంది, సూర్యుడి స్పీడ్ తక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మొదట్లో ఒక 1 మినిట్ తర్వాత ఇద్దరు స్పీడ్ లో కొంచెం తేడా ఉందనుకోండి, 1 మినిట్ తర్వాత ఏమనిపిస్తుంది, ఆ బస్సు ఒక 100 మీటర్లు వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఒక 1 మినిట్ 2 మినిట్ తర్వాత 3 మినిట్స్ తర్వాత 1 మినిట్ కి ఒక 100 మీటర్లు వెనకాలకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. 2 మినిట్స్ కి ఎంత దూరం వెనకాల వెళ్తుంది ట్రైన్ తో కంపేర్ చేస్తే? 200 మీటర్స్. 3 మినిట్స్ కి 300 మీటర్స్. 4 మినిట్స్ కి 400 మీటర్స్. 400 మీటర్స్. అంటే ఏంటి, ఈ ట్రైన్ తో కంపేర్ చేస్తే గనక 1 నిమిషానికి 100 మీటర్లు వెనక్కి వెళ్తూ ఉంది ఇది బస్సు. ఇది అర్థమైందా మీకు? అర్థమైంది ప్రభుజీ. ఓకే ట్రైన్ తో కంపేర్ చేస్తే ఈ బస్సు 100 మీటర్లు వెనక్కి వెళ్తూ ఉంది. ఇదేంటి నేను చెప్పింది లీనియర్ మోషన్. ఇక్కడ మనకు జరిగేది ఏంటంటే సర్క్యులర్ మోషన్. సూర్యుడు కూడా గుండ్రంగా తిరుగుతున్నాడు, చుట్టూరు తిరుగుతున్నాడు. ఆయన స్పీడ్ కాలచక్రం స్పీడ్ కన్నా తక్కువ. కాలచక్రం కూడా క్లాక్ వైజ్ లో తిరుగుతుంది, సూర్యుడు కూడా క్లాక్ వైజ్ లో తిరుగుతున్నాడు. కానీ సూర్యుడి స్పీడ్ కొంచెం తక్కువ అవడం మూలంగా టైం అయ్యే కొద్దీ ఏమనిపిస్తుంది అంటే కనుక కాలచక్రానికి రిఫరెన్స్ లో తీసుకుంటే కనుక సూర్యుడు యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతున్నాడు అని అనిపిస్తుంది. ఇది అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ.
ఇంకోసారి చెప్తాను ఇదే సెంటెన్స్ ని. ఎలా అయితే కనుక ప్రభుజీ మ్యూట్ లో పెట్టి అందరినీ చెప్పండి ప్రభు ఒకసారి. ఆ, సో ఎలా అయితే కనుక ప్రతి నిమిషానికి కూడా బస్సు ఏమవుతుంది, 100 మీటర్లు వెనక్కి వెళ్తుంది. మొదటి నిమిషానికి 100 మీటర్ల వెనకాల ఉంటుంది బస్సు. రెండవ నిమిషం పూర్తయ్యేసరికి 200 మీటర్ల వెనకాల ఉంటుంది. మూడవ నిమిషం పూర్తయ్యేసరికి 300 నిమిషాలు వెనకాల ఉంటుంది. 4వ నిమిషం పూర్తయ్యేసరికి అలాగే 10 నిమిషాలు పూర్తయితే కనుక 1 కిలోమీటర్ వెనకాలకి వెళ్ళిపోతుంది బస్సు. ఓకే, అదేంటి మనకి లీనియర్ మోషన్ అంటే తిన్నగా వెళ్ళడం. అదే సర్క్యులర్ మోషన్ అయితే కనుక ఎలా ఉంటుంది? ఇద్దరు పరుగు పందెంలో పరిగెడుతూ ఉన్నారు. ఒకడి స్పీడు ఎక్కువ ఉంది, రెండవ వాడి స్పీడు తక్కువ ఉంది. ఒక చుట్టు చుట్టేసరికి ఒకటవ వాడు రెండవ వాడు ఏంటంటే కనుక ఒక 100 మీటర్ల వెనకాలకి వెళ్ళిపోయాడు. రెండవ చుట్టు చుట్టేసరికి ఏమవుతుంది, మళ్ళీ ఆ రెండవ వాడు ఏమయ్యాడు, ఒకటో వాడి కన్నా 200 మీటర్ల వెనక్కి వెళ్ళిపోయాడు. మూడవ చుట్టు చుట్టేసరికి వాడు మళ్ళీ 400 మీటర్ల వెనక్కి వెళ్ళిపోయాడు. ఐదవ చుట్టు చుట్టేసరికి ఇద్దరు పరిగెడుతున్నారు క్లాక్ వైజ్ లోనే, కానీ ఆ చుట్లు అయ్యే కొద్దీ ఏమవుతుంది, ఈ రెండో వాడు మొదటి వాడి కంటే కూడా వెనకబడిపోతూ ఉన్నాడు. సో ఆ మొదటి వాడితోటి కంపేర్ చేస్తే కనుక రెండో వాడు ఎలా వెళ్తున్నట్టు అనిపిస్తుంది మనకి, వాడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు అని అనిపిస్తుంది. ఎలా అయితే కనుక మనకి బస్సు ట్రైన్లోంచి చూస్తే ఎలా వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుందో అలాగా వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగే సూర్యుడు కూడా క్లాక్ వైజ్ లోనే తిరుగుతున్నాడు. ఆయన అంటే ధ్రువ నక్షత్రాన్ని కుడివైపున పెట్టుకుని ఆయన తిరుగుతూ ఉన్నాడు. కానీ ఈ యొక్క టైం వీల్ తో కంపేర్ చేస్తే కనుక సూర్యుడు వెనక్కి వెళ్తూ ఉంటాడు. యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటాడు. ఆయన తిరుగుతూ ఇక్కడ మనకి రాసులు ఉన్నాయి కదా, ఒక్కొక్క రాశి కూడా ఒక్కొక్క నెల అన్నమాట. సో సూర్యుడు అలా యాంటీ క్లాక్ వైజ్ లో టైం వీల్ కి వెనకాల పడిపోయినప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క రాశిలో కూడా సూర్యుడు ఒక్కొక్క నెల ఉంటాడు. ముందు మకర రాశిలో ఉంటారు. మనకి మకర సంక్రాంతి అని చెప్పుకున్నాం కదా, మొన్నే మొదలైంది మనకి జనవరి 15. సో మకర సంక్రాంతి నుంచి ఒక నెల రోజుల పాటు మకర రాశిలో ఉంటారు సూర్యుడు. మళ్ళీ తర్వాత కుంభరాశిలోకి వెళ్తారు, మళ్ళీ ఫిబ్రవరి 15 ఆ రేంజ్ లో. ఆ తర్వాత మళ్ళీ మీన రాశిలోకి, ఆ తర్వాత మేషరాశి, వృషభ రాశి యొక్క కన్యా రాశి, కర్కటక రాశి అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ దక్షిణాయనం మొదలైపోతుంది. మళ్ళీ ఇక్కడ దీన్ని ఏమంటారు, కర్క సంక్రాంతి అంటారు. ఇక్కడ ఎలా అయితే కనుక కింద మనకి మకర సంక్రాంతి వచ్చిందో పైన ఉన్నటువంటిది కర్క సంక్రాంతి. సో మళ్ళీ కర్క సంక్రాంతి తర్వాత సింహరాశి వస్తుంది, కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధను రాశి. ఎలా అయితే కనుక వీడు రెండో పిల్లవాడు స్లోగా తిరుగుతున్నాడు కదా, వీడు కొన్ని చుట్లు అయ్యేసరికి ఏమవుతాడు, రెండో పిల్లవాడు మొదటి పిల్లవాడు మళ్ళీ కలుస్తారు వాళ్ళిద్దరు కూడా. ఆ కలిసేటువంటిది మళ్ళీ టైం వీల్ మళ్ళీ కలుస్తుంది. ఇక్కడ మకర సంక్రాంతి దగ్గర మళ్ళీ కలుస్తారనమాట వాళ్ళిద్దరు. సో ఒక ఏడాదికి ఇదంతా కూడా తిరుగుతూ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ నేను చెప్పింది మీరు మననం చేసుకుని మళ్ళీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మళ్ళీ మీరు రేపు మన యొక్క డిస్కషన్ ని కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో కాన్సెప్ట్ ఇది, దీని గురించి ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత దీన్ని బట్టి మళ్ళీ రాసులు వస్తాయి, రాసుల్లోనే ఎన్నెన్ని రోజులు ఉంటారు, ఋతువులు ఎలా వస్తాయి అని కూడా మనం చర్చించుకుందాం రేపు. హరే కృష్ణ. మకర సంక్రాంతికి 2 సేమ్ అయిపోతాయి కదా ప్రభుజీ? అంటే ఎక్కడో చోట స్టార్టింగ్ పాయింట్ ఉండాలి కదా, అందుకని మనం మకర సంక్రాంతి స్టార్టింగ్ పాయింట్. హరే కృష్ణ ప్రభుజీ. హరే థ్యాంక్ కృష్ణ. యూ. హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు రాసులు 1 by 1 1 2 అట్లాగా రాసులు వస్తాయి మాతాజీ, నేను రేపు చూపిస్తాను. ఇంకో డయాగ్రామ్ ఉంది, బట్ చూపిస్తే కనుక ఇప్పుడే కన్ఫ్యూజ్ అయిపోతారని చూపించలే. ఓకే ఓకే. అంటే ఈ 12 రాసుల్లో మీరన్నట్టుగా ఇప్పుడు ట్రైన్ వెళ్ళే పక్కన బస్సు వెళ్తుంటే అది ముందర ట్రైన్ స్పీడ్ గా ఇది వెనకమాల పడింది బస్సు అని అనుకుంటాం, కనపడటం చూడటానికి. అట్లాగే మేష రాశి నుంచి డైరెక్ట్ గా కుంభరాశికి వచ్చింది, అంతేనా ప్రభుజీ?
తర్వాత అవునండి. పక్కనున్న రాసులకి వరుసగా రాసులకి అలా వెనకాలకు వెళ్తూ ఉంటారు. ఇలా వెనకబడుతూ ఉంటారు కదా, కొంచెం కొంచెం వెనకబడుతూ ఉంటాడు సూర్యుడు టైం వీల్తో కంపేర్ చేస్తే. అప్పుడు ముందుకి వెనక్కి జరిగినప్పుడు రకరకాల రాసుల్లోకి వెళ్ళిపోయినట్టుగా అవునవును. వస్తది కదా. ఆయన రాసుల్లోకి యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్తాడు, కానీ ఆయన తిరగడం మాత్రం క్లాక్ వైజ్ లోనే తిరుగుతాడు. ఉమ్. హరే కృష్ణ. సో మళ్ళీ రేపు కలుసుకుందాం అండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి జై నితాయ్ గౌర ప్రేమానందే ప్రేమానందే హరి 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 బోల్. బోల్. హరే ధన్యవాదాలు కృష్ణ. ప్రభు. హరే ప్రభుజీ కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. ధన్యవాదాలు హరే కృష్ణ. ప్రణామాలు. హరే కృష్ణ.